చల్ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఊకునే సవాలే లేదని ఆంధ్ర ఎంపీలు, ఒకళ్ళ రాష్ట్రం ఇడిపోతే రాయల తెలంగాణ చేయాల్సిందేనని సీమ నేతలు, ఉంటే ఇట్లనే ఉండాలి లేదంటే రాయల తెలంగాణే కావాలని ఎంఐఎం పార్టీ, రాష్ట్రం ఇడిపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఇంకా కొందరు. ఇవన్నీ పనికిరాని డిమాండ్లని మనం కోరుకున్నట్టే హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు గీ ముచ్చట దేనికి యాడ్ చేస్తున్నామంటే ఇగో గిందుకు గులాబీ పార్టీ వాళ్ళు కొత్త సెంటిమెంట్ పుట్టిస్తున్నారు. అదేంటంటే కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ తప్ప. గదన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు పొత్తుల రాజధాని. జూన్ 2 తారీఖు 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇక అప్పుడు మన హైదరాబాద్ మనకే ఉంటది. అయితే సెంటర్ వాళ్ళు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలు చేస్తున్నారని ఎలక్షన్ ప్రచారంలో ఊకుక చెప్తున్నాడు మన రామన్న. కేంద్ర ప్రభుత్వం దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్ను పెట్టి మొత్తం అంతా కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకోవాలి, జుట్టు వాళ్ళ చేతిలో పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. కేంద్ర పాలిత ప్రాంతం అయితే పెత్తనం మొత్తం సెంటర్ వాళ్ళదే ఉంటది, మనదేం నడవది. గిట్లయితే తెలంగాణకు హైదరాబాద్ లేకుండా అవుతుందని జోరుగా ప్రచారం చేస్తున్నాడు. మరి అట్లా కావద్దంటే ఏం చేయాలి సారు? హైదరాబాద్ మనది మనకే ఉండాలంటే తప్పకుండా మనం ఆ కుట్రను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ఉండాలి. అచ్చా కాలరా 10-12 మంది ఎంపీలను పార్లమెంట్ కు పంపితే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కాపాడతారట. మరి అప్పట్లో 11 మంది ఎంపీలను గెలిపిస్తే ఖమ్మం జిల్లాలకు వెళ్ళి 7 మండలాలను ఆంధ్రాలో కలుపుకుంటేందుకు ఆపలేదు. సెంటర్ వాళ్ళు పైసలు ఇస్తలేరు అని ఎన్నో మాట్లాడినారు. మొన్నటిదాకా 9 మంది ఎంపీలున్నా గాపైకం ఎందుకు గుంజుకురాలేదు? 10 ఏళ్ళు గంతమంది ఎంపీలున్నా మన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు రానట్టు, నవోదయ విద్యాలయాలు ఎందుకు దేనట్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమాయే, విభజన హామీలేమాయే, ఆఖరికి మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు కూడా తేలేదు కదా సారు. నిజంగానే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారా అని బీజేపీ ఎంపీల కాడ ఎల్లబెడితే యూనియన్ టెరిటరీ చేసేది ఉంటే బీజేపీకి 10 ఏళ్ళు లోడ్ ఆపిండా. ఓ గల్ల యూటీ చేసే కథ నడుస్తుంటే పార్టీలు ఏవైనా తెలంగాణ ఎంపీలు ఊకుంటారా? చెల్ మా సిటీ మీద మీ పెత్తనం ఏందని పక్కా మలరవాడతారు, లేకుంటే ఈడ పబ్లిక్ మలరవాడతారనే గాయంతో సోయి ఉండదా? పార్టీ పతారా పల్సగయ్యే వరకు కొత్త సెంటిమెంట్ లేపితే ఇట్లనన్నా ఓట్లు పడతాయేమో, సీట్లు వస్తాయేమోనని చిన్న సార్కు చిన్న ఆశ కావచ్చు.